చండీగఢ్లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర పేలుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో స్థానికంగా కలవరం రేగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చండీగఢ్లో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు కలకలం రేపుతోంది. భారీ శబ్దం రావడంతో స్థానికంగా కలవరం రేగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చండీగఢ్లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు ఇప్పుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో అక్కడ మొత్తంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కలవరానికి గురైంది. పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఈ పేలుడు సంబంధించడానికి కారణాలు ఏంటి, అసలు ఈ పేలుడులో కూడా ఎవరైనా గాయపడ్డారా, ఎవరు ఈ పేలుడుకి ప్లాన్ చేశారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. చండీగఢ్లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు సంభవించినట్టుగా కూడా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. భారీ శబ్దం ఒక్కసారిగా రావడంతో స్థానికంగా కూడా కలవరం రేగింది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఈ దర్యాప్తు కోణంలో పోలీసులు మరి కాసేపట్లో కూడా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పేలుడులో కూడా ఎవరైనా గాయపడ్డారా ఏంటనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఈ పేలుడు ఘటనకు సంబంధించి అసలు మరి కాసేపట్లో కూడా ఈ పేలుడుకు ఈ బ్లాస్ట్కు ఎవరు కారణమయ్యారు, అసలు ఎవరు ఈ బ్లాస్ట్ చేశారనే దానిపై కూడా మరి కాసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా మీడియా ప్రతినిధులు అక్కడ అందరికీ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గరికి. ఇక మనం చూస్తున్నాము ఐ న్యూస్ స్క్రీన్ పైన చండీగఢ్ బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా ఈ బ్లాస్ట్ జరిగింది. సో ఆ లైవ్ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ బ్లాస్ట్ కారకులు ఎవరు, బ్లాస్ట్ ఎన్ని గంటలకు జరిగింది, మరి కాసేపట్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. బ్లాస్ట్ చేయడానికి గల కారణం ఏంటో కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ బ్లాస్ట్ లో ఎవరైనా గాయపడ్డారా, అసలు ఎందుకు ఈ బ్లాస్ట్ చేశారనే దానిపై కూడా మరికొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా కూడా భారీ శబ్దం రావడంతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి గందరగోళం అయిపోయిన సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ ఉలిక్కి పడిన పరిస్థితి. పంజాబ్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు, చూస్తున్నాం మనం విజువల్స్ లో. आजो पीछे आ जाओ, मैं गड्डी के लोगों क्या पहला చండీగఢ్లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా కూడా భారీ శబ్దం రావడంతో కూడా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే పంజాబ్
స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ భారీ పేలుడుకు ఎవరు పాల్పడ్డారు, ఎలా ఈ బ్లాస్ట్ జరిగింది, బ్లాస్ట్ లో కూడా ఎవరైనా గాయపడ్డారు అనే దానిపై కూడా మరి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పేలుడు కారణంగా అక్కడ ఉన్న మొత్తం కిటికీలన్నీ కూడా పగిలిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము, పంజాబ్లోని లైవ్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఒక్కసారిగా కూడా పేలుడు సంభవించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చండీగఢ్ లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. చండీగఢ్ సెక్టర్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ భారీ పేలుడు సంభవించినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా కూడా భారీ శబ్దం రావడంతో మొత్తంగా కూడా అందరూ ఒక్కసారి ఉలిక్కి పడిన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర అలజడి రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా సెప్టెంబర్ 2024 జరిగిన గ్రనేడ్ దాడి తరహాలోనే ఇది కూడా జరిగినట్టుగా కూడా పోలీసులు ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చారు. మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే చండీగఢ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు పోలీసులు చేరుకొని దాడి గల కారణాలు ఏంటి, ఎట్లా జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ లో ఆఫీస్ లో ఉన్న కిటికీ అద్దాలన్నీ కూడా ఒక్కసారిగా పగిలిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ ఈవినింగ్ స్వామి. మనం చూస్తున్నాం చండీగఢ్ లో కూడా భారీ పేలుడుతో ఒక్కసారిగా కూడా అక్కడ కలకలం రేగింది. మొత్తంగా కూడా పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి స్వామి? హిమబిందు హర్యానా పంజాబ్ రాజధాని చండీగఢ్ నగరంలో ఈ భారీ పేలుడు అనేది కూడా ఒక్కసారి కలకలం రేపింది. ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పంజాబ్ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఒక స్కూటీలో ఈ బాంబు పేలినట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు గల కారణాలన్నీ కూడా ఏమున్నాయని చెప్పేసి కూడా పరిశోధన కొనసాగిస్తారు. ఒకవైపు దేశవ్యాప్తంగా అయ్యేలట్టు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ఇలాంటి రీసెంట్ గానే ఢిల్లీలో ఒకవైపు డాక్టర్ల సంబంధించిన పేలుడు పాల్పడ్డారు. ఇటీవల ఫరీదాబాద్ లో పలువురు ఈ ఉగ్ర కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానాలో ఇటు ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఇటు ఉగ్రమూలాలు ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ప్రస్తుత తరుణంలో ఇందులో ఉన్న ఉగ్ర కోణం ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి కూడా ఇటు చండీగఢ్ పోలీసులు పరిశోధన మొదలుపెట్టారు. ఇటు పంజాబ్ ఇటు హర్యానా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి చండీగఢ్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నారంటే ఇందులో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉన్నదా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు ఒక స్కూటీలో పెట్టినటువంటి బాంబు పేలుడికి ఆ కిటికీ అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల కూడా చెల్లాచెదురు వాతావరణం ఏర్పడింది. ఇంకా ఎవరైనా మరణించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే బారు పేలుడుతోటి ఒక్కసారిగా చండీగఢ్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పంజాబ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఆవరణలో ఇది పేలడంతో కూడా ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ బ్లాస్ట్ అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది. ఈ రోజు సిసిఎస్ మీటింగ్ కూడా ఉంది. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార నేపథ్యంలో దేశంలో కూడా అనేక చోట్ల కూడా ఒకవైపు ఇరాన్ మద్దతుదారులంతా కూడా ఆందోళనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోణంలో ఏమన్నా ఇరాన్ కు సంబంధించిన మద్దతుదారులు ఇలాంటి కుట్రకు పాల్పడ్డారా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ ఉన్నది కాబట్టి ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులు టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఆ కోణంలో ఈ విషయాలను అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇలాంటి ఇష్యూస్ సంబంధించిన విషయంలో ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా ఈ ఆవరణ ఏరియాకు చేరుకొని విచారణ కొనసాగిస్తారు. బ్లాస్ట్ గల కారణం ఎలాంటి పదార్థాలు ఉపయోగించారు, ఈ స్కూటీలో పేలుడు జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే ఈ పేలుడు దాటికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. అన్ని రకాల కోణాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అంటే స్వామి ఇది గతంలో సెప్టెంబర్ 2024లో జరిగిన గ్రనేడ్ దాడి తరహాలోనే. ఎస్ స్వామి, మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి.
ఎస్ స్వామి, అంటే 2024 సెప్టెంబర్లో జరిగిన గ్రనేట్ దాడి సంబంధించి కూడా ఆ తరహాలోనే కూడా ఈ బ్లాస్ట్ జరిగిందంటూ కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులకు ప్రాథమికమైన అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇవి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆ ప్రాంతాన్ని చేరుకొని బాంబు ప్లేలు నడవటువంటి కారణాలను కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇలాంటి పేలుడు జరిగినప్పుడు అనేక రకాల ఇష్యూస్ అని కూడా తెరపైకి వస్తుంటాయి. ఒకవైపు బీజేపీ కార్యాలయం ఆవరణలోనే ఒకవైపు ఒక స్కూటీ పెట్టినట్టుగా తెలుస్తుంది. స్కూటీలోనే బాంబులు అమర్చి పేల్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కసారిగా మంటలు ఎగిసిపడి ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి పంజాబ్ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఆ ఆవరణలో ఈ స్కూటీ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి వార్తలు రావడంతో కూడా అక్కడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు పంజాబ్ హర్యానాకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, ఇందులో వేరే ఉగ్రకోణం కుట్ర ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులంతా అక్కడ చేరుకొని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీసే పనిలో ఉన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇటీవలనే కొంతమంది ఉగ్ర సానుభూతిదారులంతా కూడా అరెస్ట్ కావడంతో కూడా పోలీసులు దీనికి సంబంధించి ప్రధానంగా చండీగఢ్ లో ఉన్నటువంటి సెక్టర్ 37 లో ఈ పంజాబ్ బీజేపీ కార్యాలయం ఉన్నది. దీంతో అక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పుడు పంజాబ్ చండీగఢ్ నగరాన్ని కూడా ఎప్పుడు సస్పెక్ట్ కు సంబంధించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి సస్పెక్ట్ ని కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. బ్లాస్ట్ అనేది కూడా ఒక వెహికల్ లో పెట్టి పేల్చినట్టుగా కూడా ముందు గుర్తించారు. ఇది అత్యంత ప్రణాళికాబద్ధంగా పీస్ఫుల్ గా ఉండేటువంటి చండీగఢ్ నగరంలో ఈ బ్లాస్ట్ జరగడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు చండీగఢ్ పోలీసులు. ఇటు బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకోవడం అంటే ఇందులో వేరే కోణం ఏమైనా ఉన్నదా అని చెప్పేసి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇవ్వమిందు రైట్ స్వామి. చండీగఢ్ లో భారీ పేలుడు కలకలం రేపుతోంది. పంజాబ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. చండీగఢ్ సెక్టర్ 37 లో ఈ బీజేపీ ఆఫీస్ అయితే ఉంది. ఈ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర కూడా ఈ పేలుడు సంభవించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఒక స్కూటీలో బాంబుని అమర్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తంగా కూడా ఈ పేలుడు భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా గందరగోళమైన సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ పేలుడు ఆ పార్టీలో ఉన్న మొత్తంగా కూడా ఏవైతే కిటికీలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తంగా గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ అయిపోయిన విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము.